రుచి అభిరుచుల సంగమం మిమిక్రీ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందుకు వస్తున్నారు నట సింహ యువరత్న నందమూరి బాలకృష్ణ గారు. మరి ఆయన ఏ రెసిపీతో అలరించబోతున్నారో చూసేద్దామా? మిమిక్రీ కిచెన్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి నమస్కారం. ఈరోజు నేను మీకోసం మటన్ కర్రీ చేయబోతున్నాను. మరి మీరు నా కోసం ఏం చేస్తారు? లైకా, కామెంటా, షేరా, సబ్స్క్రైబా అన్ని కలిపి చేస్తారా, లేక ఒకదాని తర్వాత ఒకటి చేస్తారా? ఏది చేసినా ఎలా చేసినా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట నొక్కి ఆలని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అడవికి రాజు సింహం, సినిమాలకి రాజు నందమూరి తారక రామారావు గారు, అలాగే కూరల్లో రాజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేర్పించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. మరి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఆఖరిలో మీకు అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది. మీకోసం నేను నా హీరోయిన్ కలిసి ఒక పాట వేసుకున్నాం. మామాయికి పెగ్లా కాదు, వేరే పాట. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఈ మటన్ కర్రీకి ఏమేం కావాలో మీ ఉదనము చెప్పుద్ది. ఆ తర్వాత మళ్ళీ నేను వస్తా, దబిడి దిబిడి చేసేస్తా. ఈ మటన్ కర్రీ కోసం నేను 500 గ్రాముల మటన్ తీసుకుంటున్నాను. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు, 5 లవంగాలు, 4 యాలకులు, 1 దాల్చిన చెక్క, 2 ఎండుమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 3 మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రావడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేపుకోవాలి. ఒక టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. దీనిలో మటన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 టీ స్పూన్లు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్నప్పుడు తప్పకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టండి. మూత పెట్టి 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోండి. నీళ్లు బాగా ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆఖరిలో కాస్త కొత్తిమీర వేసుకోండి. అంతే, జుజ్జి బిళ్ళలో మరదల మెగమాంసంతో అదరగొట్టాం కదా, ఇంకెందుకు ఆలస్యం, వచ్చి వడ్డించు. అవయ్యా ముద్దల మామ, నీకు వడ్డిస్తామే కాకుర్మా. వచ్చాక వదలను బామా, మొత్తం లాగించే వెళ్తానమ్మా. బిర్యానీలో వేసుకుంటావా, గారెలతోనే నంచుకుంటావా, చపాతీతో రైస్తో పూరీతో లాగించేస్తా.